ప్రప్రథమంగా సౌందర్య లహరి దాని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సౌందర్య లహరిని చాలా విశేషంగా నిత్య నిరంతరము పారాయణం చేస్తూ దాని విభూతిని ప్రతినిత్యము మీ లోపల మీరు అనుభవిస్తూ ఉన్నవాళ్ళే. కాబట్టి అనుభవించే పదార్థం గురించి ఎక్కువ చెప్పడం కూడా మెల్లిగా సమయం తీసుకొని ఎప్పుడైనా చెప్పచ్చు. ఈ సౌందర్య లహరి అనేటటువంటిది ప్రతి ప్రాంతములో, ప్రతి గృహములో, ప్రతి వ్యక్తి లోపల నిత్య నిరంతరము పారాయణం జరగాలి అనేటటువంటిది జగద్గురువుల యొక్క సంకల్పం. శృంగేరి జగద్గురువులు సంకల్పించటము సాక్షాత్తు పరమాత్మ సంకల్పించటమే. దీంట్లో ఏ విధమైన అనుమానం మనకు లేదు. నిత్య నిరంతరము ఆ బ్రహ్మీభూత స్థితిలో ఉండేటటువంటి మహాత్ములు వారు. ఆ సంకల్పానికి వేదాంత భారతి అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఇవాళ శివానంద భారతి స్వామివారిని ప్రధానంగా దీని యొక్క నేతృత్వము ముందరికి తీసుకొని ఎలా అందరిలోకి వెళ్ళాలి అనే దానికి అప్పచెప్పారు జగద్గురువులు. ఆ సంస్థ నుంచి అనేక మంది తపస్సు కృషితోటి దక్షిణాది 5 రాష్ట్రాల్లో చాలా విశేషంగా వ్యాప్తి చెందింది ఈ కార్యక్రమం. నేను అనుకునేవాడిని ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణము ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళకి చాలా భక్తి ఎక్కువగా సౌందర్య లహరి పారాయణ చేస్తారు అనుకున్నా. కానీ మనం అనుకుంటూ ఉండే లోపలకే అవతల రాష్ట్రాల్లో 5 లక్షలు 6 లక్షలు అట్లా పెరిగిపోతూ వెళ్ళిపోయారు. తమిళనాడులో, కేరళలో అన్ని చోట్ల కూడా. మన దగ్గర ఇంకా వేలల్లోనే సంఖ్య ఉంది. అయితే మన దగ్గర లేదా అంటే మన దగ్గర లక్షల్లో చేసేవాళ్ళు ఉన్నారు, కానీ మిగతా రాష్ట్రాలలాగా ఒక దగ్గర కలవరు. ఒకటే దగ్గర మనం అందరం బాగా వినాయకుడి యొక్క ప్రార్థన ఎక్కువ చేస్తామేమో, గణానాంత్వా గణపతి గుమ్మని రకరకాలైనటువంటి గణాలుగా మనం ఏర్పాటు చేస్తాం. ఈ గణాలుగా ఉండేటటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మొత్తానికి గణపతిగా జగద్గురువులుండి ఆయన యొక్క ఆదేశంతో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సౌందర్య లహరిని ముందరికి తీసుకొని వెళ్ళాలి అని వారి ఆశీస్సులను అందుకొని వాళ్ళ ఇక్కడ కూర్చోవటం అనేది జరిగింది. ఏమిటండి ప్రత్యేకత? శరన్నవరాత్రులు. అసలు అమ్మ లేకపోతే ఎక్కడా ఈషన్మాత్రము శక్తి అనేటటువంటిది లేకపోతే ఇంకా ఏది ఉండే అవకాశం లేదు. శంకరాచార్యులు వారు కూడా వెళ్ళి కాశ్మీరంలో చాలా విశేషంగా అద్వైత స్థాపన అనేటటువంటిది చేసి ఆ శివుడు తప్ప ఇంకొకటి లేదు అని అంటే ఆవిడ కాస్త ఏదో పాలని తీసుకొని వచ్చి ఆవిడలాగా వచ్చింది. ఆ పాలి అంటే శక్తి లేదా వచ్చి తీసుకోవడానికి అంది. అప్పుడు అర్థమైంది స్వామికి, శక్తిని పక్కన పెట్టానే, అక్కడి నుంచి లేచొచ్చి ఇక్కడికి రావాలంటే శక్తి అవసరం. ఏ చిన్న కదలిక ఈ బ్రహ్మాండంలో జరగాలి అన్నా శక్తి లేకపోతే కదలిక లేదు. శక్తి వల్ల మాత్రమే కదలికలు అనేటటువంటివి మనకు లభిస్తాయి. కాబట్టి అలాంటి ఆ మహాశక్తిని కూడా ప్రత్యేకంగా ఉపాసన చేస్తేనే ఆ మహాశక్తే అయ్యవారి లోపలికి వెళ్ళి, అంటే బయటికి కనిపించేటటువంటిది అమ్మే. ఈ అమ్మ ఆ అయ్య లోపలికి లుప్తమవుతుంది. అదే మనకి సౌందర్య లహరిలో అప్సరా స్త్రీలు మిగతా అందరూ కూడా ఈ అమ్మవారిని ఆధారం చేసుకొని పరమేశ్వరుల్లో ఐక్యం కావాలి అని అనుకుంటారు అని. అప్సరా స్త్రీలు ఎవరో కాదు, ప్రతిదానికి మోహపడేటటువంటి మన లోపలే అనేక మంది అప్సరా స్త్రీలు ఉన్నారు. ఈ అప్సరసా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అమ్మవారిని ఆచ్ఛాదనగా చేసుకొని ఆ పరమేశ్వరుడి యందు లయం కావాలి. అమ్మ లేకపోతే ఇంకోటి లేదు. ఆ అమ్మ ఎలా ఉంటుందయ్యా? ఆయనలోంచి వచ్చి సగం ఉన్నట్టుగా ఉంటుంది, కానీ పూర్తిగా మిగతా సగం కూడా కనిపించకుండా ఆవిడ స్వరూపమే ఉండేట్టుగా ఆవరించుకొని ఉంటుంది. అంతేగా ఓ చిన్న చెట్టుకు లత వచ్చిందనుకోండి, మొద్దెక్కడైనా కనపడిస్తుందా? ఆ లత మొత్తం చుట్టుకొని వెళ్ళిపోతుందిగా. ఇక్కడ భౌతికంగా 2 వేరుగా కనిపిస్తున్నాయి, కానీ అక్కడ ఆధ్యాత్మికంగా నిరాకారమైనటువంటిది, అంటే అవ్యక్తమైనటువంటిది వ్యక్తముగా అమ్మవారి రూపంలో కనిపిస్తోంది. ఈ వ్యక్తం అవ్యక్తమైతే పరమాత్మ. అవ్యక్తం దగ్గరికి వెళ్ళేటటువంటి శక్తి మనకి లేదు, కాబట్టి వ్యక్తాన్ని పట్టుకొని అవ్యక్తం దగ్గరికి వెళ్ళండి అయ్యా అని సౌందర్య లహరిలో మొత్తము అంతా కూడా ఆ బిందు స్థానంలోకి ఎలా అనేటటువంటి విషయాన్నే ప్రత్యేకంగా మనకి తెలియపరుస్తున్నారు అమ్మవారి విభూతి. ఇది నవరాత్రుల్లో మనం తెలుసుకోవడము అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ.
నవరాత్రుల్లో అమ్మ యొక్క సాధన చేస్తే ఏమిటండి అంటే అమ్మవారి విద్యనంతా చంద్ర విద్య అంటారు. ఈ చంద్ర విద్యలో కూడా ప్రప్రథమంగా శరదృతువు ఎప్పుడు వస్తుందో అప్పుడు శరన్నవరాత్రులు అంటున్నాం కదా. శరదృతువుకి ఈ భూమికి ఏమిటయ్యా సంబంధము అంటే చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా వచ్చేటటువంటిది కేవలం శరదృతువులో మాత్రమే. ఈ శరదృతువులో చేసేటటువంటి సాధకుడి హృదయంలో కూడా చంద్రకళ అత్యంత అనాయాసంగా దగ్గరకు వచ్చి ఆవిడ ప్రభావం మన మీద వేగంగా కనిపిస్తూ ఉంటుంది. ఆవిడలోకి ఐక్యమయ్యేటటువంటి స్థితికి మనం వెళ్తాం, దీంట్లో అనుమానం లేదు. అందుకని శరదృతువుకి అంత ప్రాధాన్యత మన పూర్వీకులు ఇవ్వటము అనేది జరిగింది. ఇలాంటి మహత్తరమైనటువంటి శరదృతువులో ఆ చంద్రకళలన్నింటినీ తీసుకొని దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ మనోమయ చక్రం ఏదైతే ఉందో ఇక్కడ అమ్మవారు వేగంగా దిగొచ్చి కింద నుంచి వస్తున్న పరమేశ్వరుడితోటి కలిసి ఆ మూల స్థానానికి చేరుతుంది, సహస్రారానికి. కాబట్టి ఈ చంద్ర విద్యకి మూలం ఇక్కడ ఉంది. ఇక్కడ ఎవరైతే దగ్గరలో ఉంటారో వాడు ఇక్కడికి వెళ్ళటానికి యోగ్యుడై ఉంటాడు స్వామితోటి కలిసి. కాబట్టి ఇంత ప్రత్యేకంగా ఈ శరన్నవరాత్రుల్లో సౌందర్యలహరి పారాయణ ఎవరైతే చేస్తారో వాళ్ళ హృదయాల యందు పార్వతీ పరమేశ్వరులు వాగర్ధావివ సంపృక్తం అని చెప్పినట్టుగా అనుభూతికి లోనవుతారు. వాళ్ళు ఎప్పుడు ఉన్నవాళ్ళే అక్కడ, వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉన్నారు. కానీ మనము ఆ అనుభూతిలోకి వెళ్తాం, ఆ అనుభూతిని పొందగలుగుతాం. అందుకని ఈ శరన్నవరాత్రుల్లో ఇంత ప్రత్యేకంగా చెప్పారు. ఇలాంటి సౌందర్యలహరి 1,00,000 మందితోటి గానం చేయించాలి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ముందరికెళ్తోంది. అయితే ఇందులో మీరందరూ చేయాల్సింది ఏమిటయ్యా అంటే మీరందరూ వస్తున్నారు చక్కగా అద్భుతంగా ఇక్కడ మీరు ఆ సౌందర్యలహరి అనేటటువంటిది అందరూ కలిసి చక్కగా మా రమాదేవి గారు అయితేనేంటి, పద్మావతి గారు అయితేనేంటి, మా మారుతి ఇందిర గారు అయితేనేంటి, అమ్మ అనంతలక్ష్మి గారు అయితేనేంటి, ఇట్లా అనేక మంది యొక్క ఆధ్వర్యంలో ఇంకా చాలామంది సుధా గారు అయితేనేంటి, ఇట్లా చాలామంది చక్కగా ఈ సౌందర్యలహరి పారాయణ చేయిస్తూ ఉన్నారు. ఇదంతా ముక్తకంఠంతో ఏకకంఠంతో మారి ఒకటేసారి మనమందరము చేస్తే ఏమిటి దాని యొక్క ప్రయోజనము అంటే బ్రహ్మాండంలో ఏదైతే ఉందో ఆ అమ్మవారి యొక్క శక్తి మనం రకరకాలుగా బ్రహ్మాండ వ్యాపినిగా చెప్పుకున్నాంగా సౌందర్యలహరిలో. ఎలా అంటే ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది ఆ తల్లి. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ జనని అని కూడా పిలుస్తారు ఆమెని. ఈ అనేక కోటి బ్రహ్మాండాలకి తల్లి ఎవరయ్యా అంటే ఆవిడకంటే మించినటువంటి తల్లి ఎవరు లేరు. అలాంటి బ్రహ్మాండ జనని అయినటువంటి ఆ తల్లి ప్రత్యేకముగా ఈ పిండాండం లోపల కూడా అంత బ్రహ్మాండాన్ని సృష్టించింది. అంటే బయట ఏదేదైతే ఉందో అదంతా మన శరీరం లోపల కూడా ఉంది. దీంట్లో అనుమానం ఏమీ అక్కర్లా, ఈశన్ మాత్రం అనుమానం అక్కర్లా. బ్రహ్మాండమునందు ఏదుందో పిండాండమునందు అది ఉంది. ఇప్పుడు ఒక పిండాండమునందు ఆ సౌందర్యలహరిని కనుక మీరు చదివితే అన్ని లోకాలు కదిలిపోతున్నాయండి. వాడు తపస్సు చేస్తుంటే సత్యలోకం అదిరిపడ్డది అని చెప్తే ఎక్కడో కాదు, ఈ లోకాలన్నీ కూడా మన లోపలే ఆ సత్యలోకము అన్నీ ఉన్నాయి, ఇక్కడ అదురుతున్నాయి. ఈ అదురుడు అక్కడికి చేరుతుందట బ్రహ్మాండంలోకి. కాబట్టి అంత తపస్సుగా నువ్వు కూర్చొని చేస్తే దానిలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక్క వ్యక్తి తపస్సు చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి లోపలకి మాత్రమే ఆగుతుంది. కానీ ఒక సమిష్టిగా 1,00,000 మంది చేశారనుకోండి, మీకు సంబంధం ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా అలాంటి ప్రదేశంలో కూర్చుంటే మీ లోపల అంటే పిండాండం లోపల ఉండేటటువంటి లోకాలతో పాటు బ్రహ్మాండం అంతా కూడా కదులుతుంది. ఏమండి బ్రహ్మాండం అంటే మనం చూసేది బ్రహ్మాండం కాదండి, మనం ఉన్నటువంటిదే చాలా చిన్నది, హిరణ్మయ అండం అని. ఈ హిరణ్మయ అండంలో 14 లోకాలు ఉన్నాయి, బంగారపు కోడిగుడ్డిది. ఇందులో 14 లోకాలు ఏమిటేమిటి అతల భువహ సువహ మహ తపో జనో సత్యలోకాలు ఏవైతే ఉన్నాయో ఆ పైన 7 ఉన్నాయి. కిందకి వెళ్ళామనుకోండి అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలు 7 ఉన్నాయి. అటేడు ఇటు 7 14 లోకాల్లో మనం మధ్యలో ఉన్నాం అంతే. దీనికంటే పెద్ద విశేషమైనటువంటి దీంట్లో ఏం మనం లేము. ఈ 14 లోకాలు చిన్న అండం, దీనికో బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఇలాంటి బ్రహ్మలు కొన్ని కోట్లున్నారట. ఎన్ని కోట్లున్నారయ్యా అంటే ఒక
ఈ ఎన్ని రోమాలు మనకున్నాయో ఆ రోమాల్లోకి వెళ్ళేటటువంటి వెలుగు ఎంత ఉందో అంతమంది బ్రహ్మలు ఉన్నారట. ఇంతమంది బ్రహ్మలకి ఎవరయ్యా అంటే మూలము ఆ తల్లే, ఆ మహాదేవి. కాబట్టి అలాంటి అనేక కోటి బ్రహ్మాండ జనని అనేటటువంటి పదం చెప్పడంలో అది ఇన్ని బ్రహ్మాండాలని కొలిచే శక్తి మానవుడికి లేదు కాబట్టి అన్ని బ్రహ్మాండాలని ఇందులో పెట్టింది ఆవిడ. అన్ని బ్రహ్మాండాలని ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ కొన్ని వేల ఇవి కలిస్తే, లోకాలు కలిస్తే దానిని ఒక అండము అంటారట. వేలు సహస్రమైనటువంటివి కలిస్తే ఇంక ఇట్లాంటివి ఎన్ని బ్రహ్మాండాలో ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇలాంటి బ్రహ్మాండాలలో విశేషమైనటువంటి అనుగ్రహం కావాలి అంటే కలవు సంఘే శక్తి. కలవు ఈ కలియుగంలో సంఘటితంగా ఎవరు నామ సంకీర్తనం చేస్తారో ఒకళ్ళు ఒక రాగంలో పాడచ్చు, ఇంకొకళ్ళు ఇంకొక రాగంలో పాడచ్చు, లేదు ఇంకొక దాంట్లో పాడచ్చు. ఎవరు దేంట్లో పాడినా ఆ అమ్మ యొక్క అనుగ్రహం ఆ ప్రాంతంలో ఒక్కళ్ళకి కదిలితే మిగతా బ్రహ్మాండాలన్నీ కదులుతాయట. అంటే అలాంటి వాళ్ళ సాహచర్యంలో కూర్చుంటేనే మన లోపల ఉండే చక్రాలన్నీ కూడా ఒక్కసారి ఉద్యుక్తమై అక్కడి నుంచి కుండలిని ప్రవాహం పైకి జరుగుతుంది. అంత మహత్తరమైంది సౌందర్య లహరి. అలాంటి ఆ సౌందర్య లహరిని మనం చక్కగా పారాయణం చేసుకుందాం. ఇంకా విశేషంగా మనం చేయాల్సిన పని ఏమిటంటే మనం ఒక్కళ్ళం చేసుకోవటం కాదు, చీమ ఎలా అయితే చెట్టు మీదకి వెళ్ళి ఓ పండు రుచి చూసి కిందకు వచ్చి మిగతా చీమల్ని తీసుకెళ్తుందో అలా మనం కూడా ఈ రుచిని చూసాం కాబట్టి ఇంకొక నలుగురిని తీసుకొని దీంట్లోకి వచ్చి ఎలా అందరము కలిసి, ఎవరూ శాశ్వతంగా అది భూమి మీద ఏదో ఒకరోజు ఎంత మహత్తరమైన శరీరమైనా ఎన్ని రత్నాలు మణిమాణిక్యాలతోటి పొదిగి రకరకాలైనటువంటి వస్త్రాలతో అలంకారాలతో ఆహారాలతో అద్భుతంగా పెంచుకుంటూ వెళ్ళినా ఏం చేసినా ఖచ్చితంగా ఏదో ఒకనాడు ఈ శరీరానికి అవశ్యము, దీంట్లో అనుమానం లేదు, పుట్టింది జాయతే అంటే తప్పదు, అస్థి అనే పదం కూడా చెప్పుకోవాల్సింది. కాబట్టి ఏదో ఒకనాడు తప్పదు. ఈ శరీరం ఉన్ననాడే లోపల బ్రహ్మాండాలని కదిలించుకుంటే అనేక కోటి బ్రహ్మాండాల్లో నువ్వు ఎక్కడున్నా అమ్మ అనుగ్రహంలో ఉంటావు. కాబట్టి సౌందర్యలహరి పారాయణ చేయాలి, నలుగురితోటి చేయించాలి, ఇందులో అనుమానం లేదు.